హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ రేడియో తెలుగు. మీకు ఇక్కడ ఇది పౌల్ట్రీ ఫామ్ అండి. ఈ పౌల్ట్రీ ఫామ్ పెట్టాలని చాలామంది అయితే అనుకుంటున్నారు. నన్ను కామెంట్స్లో కూడా అడగడం జరిగింది. ఈ పౌల్ట్రీ ఫామ్ చూపిస్తూ కొత్తగా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలనుకున్న వారికి కొంత అవగాహన వచ్చేలాగా కొన్ని విషయాలు చెప్తూ అసలు ఈ పౌల్ట్రీ ఫామ్ వల్ల మనకు లాభాలు ఎలా వస్తాయి, కంపెనీతో టైఅప్ ఎలాగ అవుతారు, అసలు ఈ పెంపకం మొత్తం వివరాలు అనేది ఫామ్ని చూపిస్తూ డీటెయిల్గా వివరిస్తానండి. మీకు ఇక్కడ వచ్చి ఇవి 3 షెడ్లు అండి. 3 షెడ్స్ వేశారు. మొత్తం ఈ 3 షెడ్లలో 10,000 కోడి పిల్లల్ని పెంచే కెపాసిటీ అయితే ఉంటుందండి. ఒక్క బ్యాచ్లో 10,000 కోడి పిల్లల్ని 3 షెడ్లలో పెంచవచ్చు. మనకి షెడ్లు ఎప్పుడు వేసుకున్నా కానీ తూర్పు పడమటకైతే మొహాలు ఉండేటట్టు వేసుకోవాలండి. అలాంటప్పుడే మనకి గాలి వెలుతురు సక్రమంగా తగులుతుంది. ఇక్కడ షెడ్కి మధ్య ఒక 40 నుంచి 50 అడుగుల గ్యాప్ ఉంటే వాడి గాలి వెలుతురు కూడా ఇంకా బాగా తగులుతుంది. ఈ షెడ్ చాలామంది వేసే కొలతలు ఏంటంటే మనకి 30-32 వెడల్పు, పొడవు వచ్చేసి మన ఇష్టం అండి. ఒక 120, 130, 180 వరకు కూడా పొడవు అనేది వేసుకోవచ్చు. ఇది సమ్మర్ బ్యాచ్ అని చేత ఎండాకాలంలో చల్లదనం కోసం మీదనే ఎండుగడ్డి వేసి స్ప్రింక్లర్స్ ఆన్ చేశారు. మీరు ఇక్కడ చూసారు కదా, డ్రాప్స్ పడుతున్నాయి. ఇది ఎందుకనంటే ఎండాకాలంలో విపరీతమైన వేడికి తట్టుకోలేవు కాబట్టి కొంచెం కూల్ అవ్వడం కోసం లోపల ఫ్యాన్లు, తర్వాత ఈ సిమెంట్ రేకుల మీద ఈ స్ప్రింక్లర్స్ ఆన్ చేశారు. చల్లదనం కోసం అనమాట. ఎప్పుడు కూలింగ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. వీటికి టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. అప్పుడే మంచి గ్రోత్ అయితే వస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది జీవనోపాధి కింద ఇలాగే షెడ్స్ వేసి వాళ్ళు ఓన్గా పెంచే వాళ్ళు కొంతమంది అయితే కంపెనీతో టైఅప్ అయ్యి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ ద్వారాగా పెంచే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. నాకు తెలిసి 80% మంది కంపెనీ నుంచి పిల్లలు తీసుకొని ఫీడ్ తీసుకొని వాళ్ళ మేనేజ్మెంట్తో ఇక్కడ కోళ్ళు పెంచి కిలోకి ఎంతని కమిషన్ తీసుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వడం ద్వారాగా లాభం అనేది పొందడం జరుగుతుంది. ఈ పౌల్ట్రీ ఫామ్ ఫీల్డ్లో వచ్చి మనకి చాలామంది ఓన్గా షెడ్స్ వేసుకుంటారండి. ఓన్గా అంటే వాళ్ళ సొంత డబ్బులతో సొంత ల్యాండ్లో షెడ్స్ వేసుకొని ఆ షెడ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి. మనం కంపెనీకి ఇన్ఫామ్ చేస్తే ఈ కంపెనీలో వచ్చి మనకి సుగుణ ఒకటి ఉందండి, తర్వాత అలాగే వెంకటేశ్వర అని ఒకటి, తర్వాత ఐబీ అని, తర్వాత వెంకోబ్ అని, ఇలా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. 10ల సంఖ్యలో కంపెనీలు అయితే ఉన్నాయండి. ఈ కంపెనీస్ అన్నీ ఓన్లీ పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన మాత్రమే. ఇవి వచ్చి మనకి ఫీడ్ అవే తయారు చేస్తాయండి. అలాగే పిల్లల్లో కూడా అవే ఉత్పత్తి చేస్తుంటాయి. వాటి మెడిసిన్ ఇవన్నీ వాటి ఓన్గా తయారు చేసుకుంటాయి అన్నమాట. అన్నీ తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాచింగ్ చేయించే పిల్లలు ప్రతి సంవత్సరం కోట్లలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్ని షెడ్లు వేసి ఎంత మ్యాన్ పవర్ పెట్టి పెంచలేరు. కాబట్టి ఎవరైతే షెడ్స్ వేసుకొని కంపెనీతో టైఅప్ అయ్యి పెంచడానికి ఆసక్తి చూపిస్తారో అలాంటి వాళ్ళకి వీళ్ళు పిల్లల్ని, తర్వాత వాటికి మేపడానికి ఫీడు, తర్వాత ఒక సూపర్వైజర్ని కూడా ఇస్తారండి. ఈ పిల్లల్ని ఎక్కువగా నైట్ టైం ఇస్తారు. నైట్ టైం ఇస్తే ఆ రోజు రాత్రి కౌంటింగ్ అయిన తర్వాత బ్రూడింగ్ అనేది ఇచ్చుకుంటారండి. ఏదైతే పిల్ల దిగిందో ఆ రోజు మొదటి రోజు కింద లెక్క వేసుకొని ఒక 42-45 రోజుల లోపు పిల్ల అనేది ఇలాగైతే ఎదుగుతుందండి. ఒక 2 కేజీలు 200, 2 కేజీలు 300 ఎలాగొస్తే వాళ్ళు లిఫ్టింగ్ చేసేస్తారు. లిఫ్టింగ్ అంటే ఈ కంపెనీకి ఒక లెక్క ఉంటుంది. పలానా ఇంత బరువు వచ్చిన తర్వాత మేము లిఫ్ట్ చేస్తామని చెప్పేసి అంటారు. మొత్తం అన్నీ అని రాకపోయినా ఒక 90% ఆ బరువు వచ్చినా సరే లిఫ్టింగ్ చేసేస్తారండి. మనకి FCR రేషియో లెక్కేస్తారు. దాని ప్రకారంగానే మనకి షెడ్లో పెంచే వాళ్ళకి కమిషన్ ఎంత ఇస్తారంటే ఒక్కొక్క కోడికి ఆ కంపెనీని బట్టి ₹6 దగ్గర నుంచి ₹8 వరకు పడుతుందండి. మనం తక్కువ ఫీడ్తో ఎక్కువ బరువు వచ్చేలా పెంచామనుకోండి, కొంచెం ఆరోగ్యకరంగా పెంచినట్టయితే వాటికి ఎక్కువ కమిషన్ అనేది పడుతుంది. అలా కాకుండా ఫీడ్ ఎక్కువ తిన్నా కానీ బరువు పెద్దగా రాలేదనుకోండి, మనకి చాలా తక్కువ కమిషన్ అనేది పడుతుందండి. మళ్ళీ ఈ మధ్యలో చాలా కోళ్ళు చనిపోతూ ఉంటాయి. రకరకాల డిసీజుల వల్ల కానీ లేదంటే అధిక ఉష్ణోగ్రత వల్ల కానీ ఇలా పోతుంటాయండి. ఇలా పోనివన్నీ మనం వాళ్ళకి లెక్క చెప్పాలి. ఆ కరెక్ట్గా లెక్క సూపర్వైజర్కి చెప్తూ ఉండాలండి. వాళ్ళు ఇచ్చే ఒక 10,000 పిల్లలు ఇచ్చారనుకోండి, ఆ 10,000 పిల్లలోకి మనకి ఎంత జాగ్రత్తగా పెంచినా ఒక 500-600 పిల్లలు అనేది కంపల్సరీగా ప్రతి బ్యాచ్కి పోతుందండి. ఏవైతే కోళ్ళు పోతాయో ఎక్కువ మోర్టాలిటీ వచ్చిందనుకోండి,
దానివల్ల కూడా మనకి తక్కువ కమిషన్ అనేది పడుతుంది. ఎందుకనంటే మన కోళ్ళు అన్నీ బ్రతుకుంటేనే కదా, ఒక్కొక్క కోడికి 2.22 ఇలాగ వస్తాయి కాబట్టి 2,200 2,300 ఇలాగ వస్తాయి కాబట్టి ఆ 2 కేజీలకి మనకు వచ్చేది బాగా గ్రోత్ వచ్చింది అనుకోండి, ఎఫ్సిఆర్కి బాగుంది అనుకోండి, అంటే తక్కువ ఫీడ్తో బాగా బరువు వచ్చాయి అనుకోండి, ఒక్కొక్క కిలోకి 9 రూపాయల నుంచి, అంటే 6 రూపాయల నుంచి 9 రూపాయల వరకు ఈ మధ్యలో పడుతుందండి. 8 రూపాయలు కూడా పడే అవకాశం ఉంటుంది బాగా హెల్తీగా గ్రోత్ వస్తే తక్కువ టైంలోని. అలాంటప్పుడు ఒక 100 కోళ్ళు పోయి అనుకోండి, 100 రైళ్ళు ఒక 250 కేజీలు ఇలా పోనట్టే కదా. ఒక్కొక్క కేజీకి మనం 7 రూపాయలు వేసుకున్నా కానీ మనకి చాలా కమిషన్ అనేది తగ్గిపోద్ది కదా. ఆ విధంగా లెక్క వేస్తారన్నమాట. ఎన్ని కోళ్ళు చనిపోతే అన్ని కోళ్ళు కంపెనీ వాడికి నష్టమే, మనకు కూడా నష్టమే అనమాట. కంపెనీ వాళ్ళు అయితే 100 ఫామ్స్కి పిల్లలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి పర్లేదండి, వాళ్ళ దగ్గర చిన్న నష్టం వచ్చినా పెద్దగా ఏమనిపించదు. అదే మనకైతే లక్షలు పెట్టి షెడ్లు కడతాం కాబట్టి మనం ఎంతో కష్టపడతాం కాబట్టి ఇలా పిల్లలు ఎక్కువ సంఖ్యలో పోతున్నట్టయితే బ్యాచ్లకి, ప్రతి బ్యాచ్కి మన కమిషన్ బాగా తగ్గిపోయి మనకు వచ్చే ఆదాయం కూడా చాలా తగ్గిపోద్ది అనమాట. ఇదేంటి ఎంత కష్టపడి కూడా మనకి ఇదిగో 20,000 30,000 వస్తున్నాయి, ఆ బయట పని చేసుకోవడం బెటర్ కదా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఈ పెంపకంలో కంపెనీ వాళ్ళు చేసేది అయితే ఏముండదండి, మొత్తం కష్టం అంతా మనదే. కంపెనీ వాళ్ళు పిల్లలు ఇస్తారు, 1 డే చిక్స్ని అయితే ఇస్తారు, ఫీడ్ పంపిస్తూ ఉంటారు రోజును. ఆ రోజు పర్యవేక్షణ కోసం సూపర్వైజర్ 1 గంట షెడ్ చుట్టూ తిరిగేసి ఏమైనా కంప్లైంట్లు రాసుకొని మనకేమైనా మెడిసిన్ గురించి తెలియకపోతే మెడిసిన్ ఎలా వేయాలి ఏంటనేది చెప్తూ ఉంటారు, చెప్పేసి వెళ్ళిపోతారనమాట. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి వాటి ఫీడర్స్ కానీ డ్రింకర్స్ కానీ ఈ మెయింటెనెన్స్ మొత్తం మనదే. ఈ డ్రింకర్స్ రోజుకి 2-3 సార్లు క్లీన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీడ్ కూడా రోజుకి 2-3 సార్లు వేయాల్సి ఉంటుంది, 2 సార్లు కనీసం వేయాల్సి ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడే పర్యవేక్షణ చేసుకొని ఏదన్నా ఇలాగా బాగాలేదు చూశారు కదా, కొన్ని కాళ్ళు ఇలా పక్షవాతం వచ్చినట్టు కాళ్ళు అయితే అన్నిపోతూ ఉంటాయండి. వాటిని సెపరేట్ చేసి వాటికి మెడిసిన్ ఇవ్వడం కానీ వాటి కేర్ కానీ ఈ మొత్తం జాగ్రత్తగా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అన్నీనండి, లెటర్ని గెలకడంతో సహా మొత్తం అంతా మనమే చూసుకోవాలి. మనం చూసుకొని అన్ని పిల్లలు బాగా పెంచితేనే ఆ పెంచినందుకు వాళ్ళు కమిషన్ ఇస్తారన్నమాట మనకి. ఇందులో పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఏదో డబ్బులు సంపాదించాలని వీడియోలో చూసి కాదు, కానీ ఒకసారి పౌల్ట్రీ ఫామ్ ఏదైనా దగ్గరుంటే అక్కడికి వెళ్ళి 1 గంట కోళ్ళ మధ్యన తిరిగితే మీకు ఒక అవగాహన వస్తుంది. అక్కడ కొంపు ఆ వాసన ఎలా ఉంటుందో, చనిపోయిన కోళ్ళు ఇవన్నీ ఆ వెదర్లో మీరు ఉండగలిగితేనే ఒక్క గంటనే సరే ఉండగలిగితే మీకు అర్థమవుద్ది అనమాట. అర్థమయ్యి ఇవన్నీ నేను రోజు డైలీ కంటిన్యూగా తట్టుకోగలను, ఈ స్మెల్ ఇది నేను చేయగలను అని 100% అనుకున్నప్పుడు మాత్రమే మీరు 1 కానీ 2 కానీ షెడ్లు ప్రిపేర్ చేసుకొని మీరు కంపెనీతో టైఅప్ అయ్యి లేదంటే మీ ఓన్గా కానీ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో గోరంత దాన్ని గొడ్లంత చూపిస్తున్నారండి. పౌల్ట్రీ ఫామ్ పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నా ఎవరైతే అనుమతప్పటికీ అందరూ దానికి చూసి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు అసలు తెలుసుకోకుండా గబగబా వాళ్ళకి ల్యాండ్ ఉంటే చేతిలో డబ్బులు ఉంటే సెటిల్ వేసేస్తున్నారు. 1-2 బ్యాచ్లు పిల్లలు అయిపోతేప్పటికి అసలు విషయం అర్థమవుతుంది అనమాట. ఇదంతా కంపు కొట్టే పని, గలీజ్ పని, ఇది మనం చేయలేమని వదిలేస్తున్నారండి. కొంతమంది తెలివిగా ఈ పని అంతా వర్కర్లకు అప్పచెప్పేద్దాం, ఇంకా ఇందులో మనం వెళ్ళవసరం లేదు, వర్కర్లే చూసుకుంటారు, మనం షెడ్లు పెట్టాం కదా వాళ్ళకి జీతాలు ఇచ్చేస్తే వచ్చిన దాంట్లో లాభంలో వాళ్ళు జీతాలు తీసేసుకుంటారని వర్కర్కి అప్పచెప్పేస్తున్నారు. కానీ వర్కర్కి అప్పచెప్పేస్తే మనకు మిగిలేది ఏమి ఉండదండి, ఓనర్కి మిగిలేది ఏమి ఉండదు. ఎందుకనంటే చాలామంది వర్కర్ లాగానే చేస్తారండి, ఓనర్ లాగా ఆలోచించి చేయరు శ్రద్ధగాన. 80% ఒక్కడో 10-20% మంది అయితే శ్రద్ధగా చూస్తారేమో కానీ మిగిలిన వాళ్ళు పెద్దగా శ్రద్ధగా చూడరు. ఏదో వాళ్ళు జీతం కోసం వచ్చి చూస్తారు కాబట్టి ఫీడ్ వేస్తారు, వాటర్ వేస్తారు. కంప్లైంట్లు ఇవన్నీ వాళ్ళకి పెద్దగా ఐడెంటిఫై చేయడం రాదు, చూసినా కానీ నిర్లక్ష్యంగా వదిలేస్తారు. అలాంటప్పుడు ఏదో 1-2 కోళ్ళు కంప్లైంట్ వస్తే మనం వెంటనే రియాక్ట్ అవ్వకపోతే వాటి ద్వారాగా అన్నిటికీ సంక్రమించి వెంటనే పోతాయి అన్నమాట, చాలా ఎగిరిపోతాయి. ఆ బ్యాచ్ మాత్రం ఫెయిల్ అయిపోద్ది. అలా ఫెయిల్ అయిపోయిన బ్యాచ్కి మనకు కమిషన్ రాదండి, పెద్దగా రాదు. ఒక 20,000 30,000 వచ్చినా అది వర్కర్లకు సరిపోదు అనమాట. ఇలాగ 2 బ్యాచ్లు ఫెయిల్ అయిపోయి అనుకోండి, 2-3 బ్యాచ్లు, 3-4 బ్యాచ్లకి కంపెనీ వాడికి మనకు పిల్లలు ఇవ్వడు. కంపెనీ వాళ్ళు మనకు పిల్లలు ఇచ్చిన దగ్గర నుంచి లిఫ్టింగ్ అంటే కోడి పెరిగి లిఫ్ట్ అయ్యే వరకు మనకి ఎంత ఫీడ్ ఇచ్చాం, ఎంత పిల్లలు ఇచ్చాం, తర్వాత సూపర్వైజర్ మొత్తం మెడిసిన్ అది ఇవన్నీ లెక్కేసుకుంటారండి. అన్నీ లెక్కేసుకొని ఆ బుక్ మెయింటైన్ చేస్తారు, రాసుకున్న బుక్ మొత్తం మెయింటైన్ చేస్తారు. మొత్తం ఆ బుక్
ఎలాగంటే తక్కువ మరణాలు రావాలంటే తక్కువ మార్టాలిటీ రావాలి, ఎక్కువ పిల్ల బతకాలి, తక్కువ ఫీడ్ తీసుకొని ఎక్కువ బరువు రావాలి. అప్పుడే కంపెనీ వాడు మనకి అడిగిన వెంటనే పిల్లలు ఇస్తాడు. మనకి ఆ బ్యాచ్కి కమిషన్ బాగా ఎక్కువ పడుతుందండి, బాగా వస్తుంది అనమాట, డబ్బులు మిగులుతాయి. మీరు చూశారు కదండి, ఇక్కడ పిల్లలు మొత్తం అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి కదుపుతూ ఉండాలి. ఇది మనకి ఫీడ్ వేసేసి సాయంత్రం వరకు రాకూడదు అనుకుంటారేమో చాలామంది. మనం గంటకి అరగంటకి వెళ్ళి వీటిని కదుపుతుంటేనే ఇవి గ్రోత్ వస్తాయి అనమాట. ఇలా కదపడం వల్ల అటు ఇటు తిరిగి నీళ్ళు తాగుతాయి, ఫీడ్ తింటాయండి. అవి ఎక్కువ నీళ్ళు తాగడం, ఫీడ్ తీయడం, లెటర్ని వెళ్ళడం, ఈ 3 పనులు చేస్తుంటేనే గ్రోత్ వస్తాయి అనమాట. అవి 3 ఖచ్చితంగా చేసేలాగా ఏమైనా కంప్లైంట్లు అవి గమనించుకొని మన పర్యవేక్షణ గంటకి అరగంటకు ఒకసారి షెడ్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతుండాలి, వీళ్ళు కదుపుతుండాలి. ఇవన్నీ తెలియక చాలామంది ఫీడ్ వేసేస్తే నీళ్ళు ఎట్టేస్తే చాలు, ఇంకా మనకి పనే లేదు, సాయంత్రం మళ్ళీ ఒకసారి తిరిగితే సరిపోద్దని అనుకుంటారు. కానీ అక్కడ అయితే అలా ఉండదు. ఫామ్ పెట్టాక అర్థమవుతుంది. ఒక ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి 2 బ్యాచ్లు కంప్లీట్ చేశాక అప్పుడు పూర్తిగా అర్థం అవుతుందండి. ఒక 3వ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక మెడిసిన్ గురించి 80% అవగాహన వస్తూ ఉంటుంది. ఏమైనా కొత్త వైరస్లు వస్తే సూపర్వైజరు ఎలాంటివి వాడాలో కంపెనీ తరఫున మనకు సలహా ఇస్తాడు. ఆ మెడిసిన్ కూడా ఖర్చు మన దాంట్లో వేస్తాయండి కొన్ని కంపెనీలు. మనకి ఇచ్చే కమిషన్లోనే మెడిసిన్ ఖర్చు కూడా తీసేసుకుంటాయి అన్నమాట. మెడిసిన్ అవి ఇచ్చినా కానీ వాటి ఖర్చు కూడా మనకే వేస్తుంటాయి. అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కంపెనీ దగ్గర లేని మెడిసిన్ ఏమైనా ఉంటే మనం బయట కొనుక్కోవాలండి, మన డబ్బులు ఎట్టి. కంపెనీ దగ్గర ఉంటే అది లాస్ట్లో కట్ చేసుకుంటుంది మనకు వచ్చే కమిషన్లోని. ఇలాగా ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కోలాగా అయితే మనకు ఉంటుంది అనమాట. కంపెనీలు అయితే చాలా ఉన్నాయి, చాలామంది ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క కంపెనీ మారుస్తుంటారు. మనకి ఏ బ్యాచ్లో మంచి రిజల్ట్ వచ్చి మనకి పర్యవేక్షణ బాగుంది, సూపర్వైజింగ్ సిస్టమ్ బాగుంది అనుకునేటప్పుడు ఆ కంపెనీతోనే ఎక్కువ రోజులు టైఅప్ అయితే బాగుంటుందండి. మనకి బ్యాచ్కి ఒక కంపెనీ మారుస్తుంటే మనకి కొన్నిసార్లు సమయం వృధా అవుతుంది. ఒక 10 రోజులు 15 రోజులు వృధా అయిపోద్ది అనమాట. ఈ పౌల్ట్రీ ఫామ్లో దిగ్గానే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందండి మా షెడ్ శుభ్రత అండి, తర్వాత మెడిసిన్ గురించి. ఈ రెండింటిపైన మాత్రం ఒక 2 బ్యాచ్లు కంప్లీట్ అయ్యే లోపల పూర్తి అవగాహన అనేది వచ్చేయాలి. ఇలా వీక్ అయిపోయిన పిల్లల్ని మనమే రికవర్ చేసుకొని మళ్ళీ మిగతా బ్యాచ్లో కలిపేసేటట్టు చేసుకుంటేనే మనకి కొంత కమిషన్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి. మనం ఎక్కువ మోర్టాలిటీ రాకుండా చూసుకోవాలి. ఏ రంగంలోనే సరే కష్టపడితే కానీ లాభాలు రావండి. అలాగే పౌల్ట్రీ ఫామ్లో కూడా కష్టపడాలి. కొత్తగా పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు లక్షలు పెట్టి షెడ్లు కట్టేకంట లీజుకి తీసుకున్న షెడ్లలో మీరు ఒక ట్రయల్స్ పర్పస్ కింద ఒక 5-6 బ్యాచ్లు పెంచి అప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మీకు డబ్బులు ఉంటే అప్లై చేయకుండా ఓన్గా డబ్బులు ఏమైనా సొంత డబ్బులు ఉంటే అప్పుడు ఇలాంటి బ్రాయిలర్ ఫామ్ పెంపకం కోసం సొంతంగా షెడ్లు నిర్మించుకుంటే బాగుంటుందండి. అలా కాకుండా స్టార్టింగ్లోనే అప్పు చేసి కానీ లేదంటే విలువైన ఆస్తులు అమ్ముకొని కానీ షెడ్లు మొదట్లోనే నిర్మించుకోవడం మంచిదన్నమాట. అద్దె షెడ్ల పెంపకం ద్వారా వచ్చిన అవగాహన బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఎంత బ్యాచ్ని మెయింటైన్ చేయగలరో ఆ బ్యాచ్కి తగ్గ షెడ్లు నిర్మించుకుంటేనే బాగుంటుందండి. ఈ పౌల్ట్రీ ఫామ్ గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్లో పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని పౌల్ట్రీ ఫామ్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్ ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.